రేయ్, ఏం చేస్తున్నావురా? చూశారుగా. చూసావా హర్ష? దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను అని నీకు మాటిచ్చి ఏం చేస్తున్నాడు? నీకేమైందిరా? మతేమన్నా పోయిందా? అలాగే ఉంది డాడీ. తెలుస్తుంది కదా మావయ్య గారు. మెంటల్ హాస్పిటల్కి ఫోన్ చేయండి, వచ్చి తీసుకెళ్తారు. ఆ పని చేయండి హర్ష గారు. ముందు అతన్ని పట్టుకోండి. గుణ వెళ్ళి తాళి కడతాడు. రేయ్, మీ గురించి నిజాలు అందరికీ తెలిసాకే మిమ్మల్ని దేంతో కొట్టాలో ఎక్కడికి పంపిస్తారో తెలుస్తుంది. నువ్వు చేసిన రాక్షసత్వాన్ని చూపిస్తానంటున్నాను త్రిపాఠి. చూసారా హర్ష గారు? పెద్దవాడన్న మర్యాద కూడా లేకుండా ఏకవచనంతో ఎలా మాట్లాడుతున్నాడు? నువ్వు పెద్దవాడిగా ప్రవర్తించినప్పుడు ఇంకెలా మాట్లాడతారు? నేనింకా నిన్ను కొట్టి మాట్లాడటం లేదు, సంతోషించు. జాగ్రత్తగా మాట్లాడండి. మీరు ఎన్ని డ్రామాలు ఆడినా ఈ పెళ్లి ఆగదు. ఇంకా జరుగుతుందని కలలు కంటున్నావా? జరగదు. ప్రేమ్, నువ్వు చేసిన న్యూసెన్స్ చాలు. మా పరువు తీయడానికే ఉన్నావా? ముందుకి నుంచి వెళ్ళు. చెప్పవే హర్ష. ఇది పద్ధతి కాదు ప్రేమ్. మన సమక్షంలో జరుగుతున్న శుభకార్యాన్ని ఆపాలి అనుకోవడం మర్యాద కాదు. నానా, నన్ను తప్పుగా అనుకోవద్దు. నేను ఆపాలి అనుకుంటుంది శుభకార్యాన్ని కాదు. ఇది జరిగితే చామంతి జీవితంలో జరిగే అనర్థాల్ని. ఈ వాగుడే వద్దంటున్నాను ప్రేమ్. సాక్ష్యం లేకుండా నిందలు వేయకూడదు. సాక్ష్యం ఉందనేగా చెప్తున్నాను వదిన గారు. మీరు చూపించనిస్తున్నారా? ఏమీ లేదు హర్ష గారు. నేనిప్పుడు ఎవరినో మర్డర్ చేశాను, ఆ చనిపోయిన సమ్మె సాక్ష్యం అని కట్టు కథ చెప్తాడు. దీనికి పాస్వర్డ్ పెట్టారు ప్రేమ్. అది తెలిస్తేనే ఓపెన్ అవుతుంది. దాని పిన్ కోడ్ 2468. వెళ్ళండి బాబు. శివయ్య పాస్వర్డ్ నాకు చెప్పారు. 2468. సూపర్. ఇక ఓపెన్ అవ్వక వస్తుందా? దండ అనివార్య పాపం తథా దండ కర్మ తథా ఫలం. ధర్మో రక్షతి రక్షితః అధర్మో నశ్యతే ధ్రువం. పాపస్య దండ అనివార్య వీరస్య వాక్యం సత్యమేవ. చూశారుగా వీళ్ళ నిజ స్వరూపం. త్రిపాఠి, నువ్వు చేసి ఆ అమ్మాయికి మీ వాడికి మనస్పర్ధలొచ్చి కోపంతో మీ మీద అబద్ధపు కేసు పెట్టిందని అబద్ధం చెప్తావా? చామంతి వాళ్ళ నాన్నగారిని ఇందులో ఇరికించి తనని పావుగా వాడుకొని బలి పశువుని చేద్దాం అనుకున్నారు సార్. చెప్పు చామంతి, ఇప్పటికైనా
వీళ్ళు చేసింది బయట పెట్టు. అవును జడ్జి గారు, జైల్లో ఉన్న మా నాన్నగారిని మినిస్టర్ ప్రతాప్ గారి మీద హత్య ప్రయత్నం చేయబోతున్నట్టు వీళ్ళు క్రియేట్ చేసి, నేను గుణాన్ని పెళ్లి చేసుకోకపోతే ఆ నేరంతో మా నాన్నని ఎన్కౌంటర్ చేయిస్తానని నమ్మించి నన్ను బ్లాక్మెయిల్ చేశారు. మా నాన్నని బతికించుకోవడం కోసం నేను ఈ పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇది నా పేరు చెప్పలేదు, బతికిపోయాను. అమ్మయ్యా. చెబితే అయ్యగారు మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటుతారని, ఆ పాపం నాకెందుకులే అని చెప్పట్లేదు మీ గురించి.